మంచి బిజినెస్ ఐడియా ఉందిరా. అన్నయ్యతో చెప్తే ఎలా ఉంటుందంట? ఒరే అమ్మా, నీకేం ఐడియా వచ్చింది రా బిజినెస్ ఐడియా? అదేరా, ఇన్స్టాగ్రామ్ లో చూసాను, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా, లక్కీ డ్రా అని వచ్చింది, చూసావా? అవునా, ఎలాగరాది? 25 మందిని పెట్టి ఐడియా వచ్చి నీకు చెప్దామని వచ్చాను నేను. నేను ఏం చేయమంటా ఇప్పుడు అయితే? అన్నకి చెప్పు ఒకసారి. అవును, ఐడియా ఏదో బాగానే ఉందిరా. ఒకసారి నువ్వు అన్నీ చెప్పి వస్తాను. నేను కూడా చిన్న బిజినెస్ ఐడియా వచ్చిందని అది చేద్దామంటావా? బిజినెస్ ఐడియా ఏంటి? ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అంతా నడుస్తుంది కదా లక్కీ డ్రా, అలాగే మన టైర్లు కూడా పెడదామని. లక్కీ డ్రానా? ఎలాగరాది? ఇప్పుడు 2000 రూపాయలు టైర్ ఉందనుకోని ఒక 10 మందికి లక్కీ డ్రా పెడతాం. ఎట్టి కోపును 100 రూపాయలు పెడతాం. ఎట్టమనుకో, ఆ 20 మంది అయిపోయిన తర్వాత ఒక చీటీ తెస్తాం లైవ్ లోనే తీసి మన వాళ్ళ పేరు వచ్చిందని మెన్షన్ చేసి ఆ టైర్ వాళ్ళకి ఇస్తాం. మనకు ఒక 500 లాభం వస్తుంది, టైర్ కూడా సేల్ అవుతుంది. అదే లక్కీ డ్రా అంటే. అలా రన్నింగ్లో ఉంది కదా. మీకు వచ్చి జీతం సరిపోతలేదా? సరిపోతుంది. మీకు వచ్చే ఇన్సెంటివ్ సరిపోతలేదా? సరిపోతుంది మేడం. జనాల వీక్నెస్తో మనం వ్యాపారం చేయాలంట. అంటే ట్రెండింగ్లో ఉంది కదా అనేసి. రన్నింగ్ అది అంటే 20 మంది దగ్గర 25 మంది దగ్గర డబ్బు మనం దగ్గర తీసుకొని వాళ్ళ జోబులోంచి ఒక్కడికే ఇవ్వడం అనేది తప్ప కాదా? గొప్పని అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా మొత్తం అంతా అనేసి. ఇలాంటి వ్యాపారంలో మనం చేయకూడదు తప్పు. ఎందుకంటే మనం వ్యాపారస్తున్నాం కాబట్టి జనాలకి ఓపెన్ సీక్రెట్ అంట. అర్థమైందా? వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నిజంగా ఆ సిచ్యువేషన్ మన దాంట్లో పెడితే కనుక రేపు పొద్దున్న చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఆటకి మనం వ్యాపారం చేసుకుంటాం. రేపు పొద్దున్న సమస్య కోసం కూడా ఈ రోజు ఆలోచించాలి. వ్యాపారం చేసి ఎవరన్నా సరే. అర్థమైందా? అన్నయ్య దెబ్బలు ఎడుతున్నాడు రా. ఎటువంటి ఐడియాలు ఇచ్చి ఆవిడిచ్చాను కానీ ఐడియా నీది, దెబ్బలు నాకు.